ఎవరైతే మాంసం తింటుంటారో, ఎవరైతే ధ్యానం చేయడో, ఎవరికైతే కూర్చోవడం నేర్చుకోలేదో, ఇంకెక్కడో ఏదో ఉందని అనుకుంటున్నాడో వాడు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే. వాడు పుట్టి మళ్ళీ అదే పని చేయాలి. వాడు అదే తినడం, అదే పడుకోవడం, అదే కొట్టాడుకోవడం, అదే అత్తగారు, అదే కోడలు, అదే సూర్యకాంతం. ఈ సూర్యకాంతం సినిమాలు వద్దు ఇంకా మనకి బుద్ధుడి సినిమా కావాలి మనకి. సావిత్రి సినిమాలు, సూర్యకాంతం సినిమాలు వద్దు మనకి. సావిత్రి వస్తే మనం ఏడవడం మొదలు పెడతాం. నో మోర్ ఏడుపు. ఎక్కడ ఏడుపు లేదో అక్కడ గెలుపు ఉంది. ఎవరి దగ్గర ధ్యానం ఉంటుందో వాడి దగ్గర ఏడుపు ఉండదు. ఎవరి దగ్గర ఏడుపు ఉందో వాడి దగ్గర ధ్యానం లేదన్నమాట. ధ్యానంతో ఏడుపు గల్లంత అవుతుంది, అదృశ్యం అవుతుంది, మఠమాయం అవుతుంది. ధ్యానం అంటే ఏం చేయాలి? మనం ఏం చేయకూడదు, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి.